ఏంట్రా ఇంకా రాలేదు? వస్తాడ్రా, ఇదేం లండన్ కాదు. ఇండియన్ ట్రాఫిక్ గురించి నీకు తెలియదు. సరే, ముఖ్యంగా హైదరాబాద్ అంటే చచ్చిపోతాడు మంచి. అదిగో మాటల్లోనే వచ్చాడు. ఏంట్రా డబ్బా కార్లు వస్తున్నారు? అరే, డబ్బు ఉన్న ప్రతి వాడు ఇలాంటి డబ్బా కార్లో తిరుగుతారా. సింప్లిసిటీ మెయింటైన్ చేస్తారు. అన్నా నమస్తే అన్న. నమస్తే తమ్మి, బాగున్నా? ఈడేనా నా ఫ్రెండ్ అక్షయ్, ఈజ్ ఎన్ఆర్ఐ. నమస్తే సార్. నమస్తే తమ్మి. తమ్మి, ఈడ ఎకరం 6 కోట్లు ఉంది. నువ్వేదో ఖర్చులకెళ్ళి మన ఇంగ్లాండ్ పుట్టిస్తా అన్నమాట కదా, దేశ్ నుంచి పవర్. అందుకోసమని నీకు ఎకరానికి 2 కోట్లకి ఇస్తా తమ్మి. కానీ ఒక్క మాట నిజం, అరే చెత్తలకెళ్ళి ఇంగ్లాండ్ తీసినామంటే నేను తారీఫ్ చేయాలా తమ్మి. నేను కూడా మొన్నటికి ఏం చేసినావు అనుకున్నావు? ఈ కాలేజ్ వాళ్ళు ఈడ బస్సులు పెట్టుకుంటా అంటే సరే తీయన తమ్మి, ఏం చేయమంటావు తమ్మి? అరే నాకు కూడా ప్రజాసేవ చేయాలని ఉంటది తమ్మి, ఏం చేయమంటావు తమ్మి? దీని అబ్బా జిందగీ బతికినంత కాలం పదవి కోసం పాకులాట అయింది, ఆ తర్వాత పదవి మీద పెట్టిన పెట్టుబడి కోసం పాకులాట అయింది. ఏడ ప్రజాసేవ చేయమంటావు? గాంధీకన్నా కూడా చెప్తున్నా తమ్మి, ఏం లేదు, నేను ఒక మాట చెప్తానా? చెప్పండి అన్న. పవరు నా పంచకింది అంచులాంటిది. నా చిన్నింటి బామర్దులు ఎంతమంది వచ్చినా నేను చూసుకుంటా, నువ్వు కానీ తమ్మి. చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అన్న. ఈ ఊరికి నీలాంటి వాళ్ళు ఇంకా 4 ఉంటే ఇంకా బాగుండేదన్న. ఏ గదే లేదే, తమ్ముడు మంచి పని చేస్తుడు. థ్యాంక్స్ అన్న. అన్న రేపు పొద్దున రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఎన్ని గంటలకు? అరే జల్దే ఉన్నది, 11 బజేకి వచ్చాయి. అరే అన్న లేచేది ఆ టైం కన్నా, అన్న ఫారెన్ కదా. గట్లా అందుకే తమ్ముడు ఈ స్మార్ట్ కొడుతుడు. కలుస్తా తమ్మి, యాద పెట్టు. నమస్తే అన్న. అరే నర్రాబాయ్ అన్న పెద్ద బండ్ల తిరుగుతురు మంచి. ఏదో నడుస్తా తమ్మి. అవునా? సరే అన్న. ఇలాంటి వాళ్ళకి ఏదో పొగుడుతూ ఉండాలిరా, బండి బాగుందని అని. సరే అన్న, ఓకే అన్న. రే చాలా మంచి వారా. చెప్పాడు కదరా, మంచి పని చేసే వాళ్ళంటే ఎంకరేజ్మెంట్ కి ముందుంటానని. 6 కోట్లకు వాల్యూ చేస్తే స్థలాన్ని నీకు 2 కోట్లకే ఇస్తున్నాడు. ఎందుకంటే నువ్వు మంచి పని చేస్తున్నావు కాబట్టి. దట్ ఈస్ ఇండియన్ మ్యాన్. ఇండియన్స్ ఆర్ గ్రేట్ రా. You are my destiny. You are my everything, sweetheart. I missed you. I miss you too. వాసు రా. ఆ డాక్యుమెంట్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి, వచ్చేసాయి చెప్తాను. నమస్తే. నమస్తే. నమస్తే వదిన గారు. హాయ్. హాయ్ అంకుల్. ఏంటి వాసు, వెళ్ళిన పని ఏమైంది? సక్సెస్ అనే ప్రోగ్రామ్. మీకు విషయం తెలుసా? 6 కోట్లకు వాల్యూ చేసే ల్యాండ్ ని 2 కోట్లకి ఇప్పించాను నేను. వావ్, కంగ్రాట్స్. నాకు కదనయ్యా, మీకు స్వీట్స్ తెప్పియండి. స్వీట్ దే ఉందయ్యా, మనం అందరం గ్రాండ్ గా పార్టీ చేసుకుందాం. ఓకే. పెద్దబాబు గారు, అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియాలి. ఏంటమ్మా లక్ష్మి, ఏమైంది? ఏం జరిగిందా ఒకసారి అటు చూడండి. ఓ అదా, ఆ అమ్మాయి ప్రాజెక్ట్ విషయంలో సహకరించడానికి వచ్చింది. ప్రాజెక్ట్ విషయమే మాట్లాడుకుంటున్నారు. ప్రాజెక్ట్ గురించి సహకరించడానికి వచ్చినట్లేదు, పెళ్లి చేసుకోవడానికి వచ్చినట్టుంది. అమ్మా లక్ష్మి, కూర్చో. నువ్వు కూర్చో, చెప్తాను. వాళ్ళిద్దరూ లండన్ కల్చర్ కి అలవాటు పడ్డారు కాబట్టి మనకు చూడడానికి అలా అనిపిస్తుందమ్మా. వాళ్ళ ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకోవడం తప్పితే ఇంకేం లేదు అక్కడ. నాకదంతా తెలీదు. ముందు బావతో నా పెళ్ళెప్పుడు చేస్తారో చెప్పండి. అంత తొందర ఎందుకమ్మా? బావని చిన్నప్పటి నుంచి నీకిచ్చే పెళ్లి చేస్తామన్నాం కదా. చూడమ్మా లక్ష్మి, నీ చిన్నప్పుడే అత్తయ్య మామయ్య పోయిన తర్వాత నిన్ను పెంచి చదివించి ఇంతదాన్ని చేసిన వాళ్ళం. నీకు పెళ్ళెప్పుడు చేయాలో మాకు ఆ మాత్రం తెలీదా? నువ్వు అనుకుంటున్నట్టుగానే ఖచ్చితంగా మీ బావతోనే నీ పెళ్ళి అవుతుంది, సరేనా? పెళ్లి కల వచ్చేసిందే బాలా, పల్లకిని తెరిచేసిందే గోలా, హడావుడిగా రెడీ అవుతా. So, Vas asked me for a treat. Okay. I need to take him out. Is it okay with you? Well, Let me take him out. I'll be waiting for you. Okay, I'll take him out, then I come back to you. Okay. Then we'll have I'll miss you. I miss you too. Mwah. Bye. Bye, baby.